పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే రాష్ట్రంలో మరో విద్యుత్ ఉద్యమం చేపడతామని ఏలూరు కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్న వామపక్ష పార్టీల నాయకులు హెచ్చరించారు. నేడు వామపక్ష పార్టీల రాష్ట్ర పిలుపులో భాగంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద సిపిఎం, సిపిఐ, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న విద్యుత్ ఆదరణ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 2000 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో వామపక్ష పార్టీలు చేపట్టిన మరో విద్యుత్ ఉద్యమాన్ని చేపడతామని వారు హెచ్చరించారు. ఇవాళ రాష్ట్రంలో 26 జిల్లాల్లోనూ కలెక్టర్ కార్యాలయాల దగ్గర విద్యుత్ ఛార్జీలు అట్లాగే ప్రజా ఉద్యమాల మీద రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దమనకాండకు నిరసనగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏది వదలకోకుండా అన్నిటి మీద నిత్యావసర వస్తువులు, అలాగే గ్యాస్, పెట్రోల్ దగ్గర నుంచి, రిజిస్ట్రేషన్ ఛార్జీల దగ్గర నుంచి, ఆర్టీసీ ఛార్జీల దగ్గర నుంచి, చెత్త మీద పన్ను దగ్గర నుంచి, అలాగే విద్యుత్ ఛార్జీలకు సంబంధించి అన్నిటి మీద ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రజల మీద భారాన్ని మోపుతూ ఉన్నాడు. రెండోది ఏమంటే మీటరు భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాలు 9,000, 10,000 రూపాయలకి కొంటే అదానీ దగ్గర జగన్మోహన్ రెడ్డి 32,000 రూపాయలకి ప్రతి మీటర్ కొంటా ఉన్నాడు. కొన్నదే కాకోకుండా ఆ ఛార్జీలన్నీ కూడా మన దగ్గరే వసూలు చేస్తూ ఉన్నాడు. దాంతోపాటు ట్రూ ఆఫ్ ఛార్జెస్ పేరుతోటి రకరకాల పేర్లు, అంటే ఎప్పుడో వాడిన కరెంటుకు కూడా ఇప్పుడే మన మీద ఛార్జీలు వేసి వసూలు చేస్తూ ఉన్నాడు. ఈ రూపంగా ప్రజలను ఇబ్బంది పెట్టే ఈ పరిపాలన నుంచి విముక్తి పొందడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. ఇలా వామపక్ష పార్టీలు తీసుకున్నటువంటి ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నిర్ణయం తీసుకుని దీని మీద ధర్నా కార్యక్రమాన్ని వాళ్ళు వామపక్ష పెంచిన దానికి కాంగ్రెస్ పార్టీ కూడా సంఘీభావం తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఆ రోజున మోడీ గారు ఏదైతే పెంచిన విద్యుత్ ఛార్జీలని ఇచ్చేశారో ఆయన ఈ స్మార్ట్ మీటర్లు కానీ అదేవిధంగా మరి ఈ సవరణ బిల్లును తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు కూడా అమలు జరుపునప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఇక్కడ అమలు జరుపుతారని విద్యుత్ సవరణ బిల్లుని చేయడాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా సామాన్యుడు చూస్తే విద్యుత్ బిల్లు చూస్తే ఇలా 300 రూపాయలు వచ్చే వాళ్ళకి ఈ రోజున సుమారుగా 1,500 రూపాయలు, 1,200 రూపాయలు వచ్చే పరిస్థితి ఉంటే బిల్లు చూస్తేనే షాక్ కొట్టే విధంగా తయారు చేశాడు. అదేవిధంగా మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా మరి ఎస్సీ, ఎస్టీలకి 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని ఎలక్షన్ ముందు అనేక వాగ్దానాలు చేసి ఇవాళ దాన్ని కూడా కాలగర్భంలో కలిపేయడానికి చూస్తున్నాడు. పేదలని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇవాళ మరి ఈ ప్రభుత్వంలో చూస్తుంటే మోడీ మరి ఈ కార్యక్రమాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే దీన్ని తీవ్ర రూపం దాల్చదని చెప్పి మీ ద్వారా